నమస్కారము ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎంతో ఆనందకరంగా ఉత్సాహవంతంగా జరుపుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఈ సంక్రాంతి మాత్రం ఒక వారం రోజుల ముందే పండుగ యొక్క సరదా, పండుగకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండుగ అంటే 5 రోజులు చేస్తూ ఉంటారు. వాటిల్లో ముఖ్యంగా ఈనాటి రోజుల్లో 3 రోజులు మాత్రం తప్పనిసరిగా ఆచరిస్తారు. అవే భోగి పండుగ, మకర సంక్రాంతి, కనుమ పండుగ. మరి ఈ సంక్రాంతి పండుగలో వచ్చేటటువంటి ఈ 3 రోజులు ఆచరించవలసిన అతి ముఖ్యమైనటువంటి కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధులు ఏమిటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ పనులు ఆచరించడం ద్వారా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలే చేయకుండా వాటి వెనకాల ఎంతో వైజ్ఞానికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. మరి ఈ సంక్రాంతి పండుగలో మనం ఆచరించాల్సినటువంటి విధుల్లో కనుక చూస్తే, మనం చెప్పుకున్నాం సంక్రాంతి పండుగ మొత్తం కూడా 5 రోజులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో మనం 3 రోజులు జరుపుకుంటూ ఉన్నాం. వాటిల్లో భోగి, మకర సంక్రాంతి, కనుమ, ఆ తర్వాత ముక్కనుమని ఇంకా జరుపుతూ ఉంటారు. ఈ యొక్క కనుమ పండుగలో చేసేటటువంటి, అట్లాగే ఈ యొక్క మకర సంక్రాంతి పండుగ రోజు చేసేటటువంటి విధి విధానాల్లో ఈ అతి ముఖ్యమైన పెద్దవారు ఏర్పాటు చేశారు. ఒకటి, వ్యవసాయ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో రైతులను గౌరవించటం, అలాగే మన యొక్క వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి పనిముట్లను శుభ్రం చేసుకుని వాటికి పూజ చేయటం, పశువులకు పూజ చేయటం, అట్లాగే మినప పదార్థాలతో చేసినటువంటి ఆహార పదార్థాలు తినటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పని. కాబట్టి మన యొక్క ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తం ఆధారం అన్నం. అటువంటి అన్నాన్ని మనకు అందించేది రైతులు, అట్లాగే పశువులు. అవి కష్టపడుతున్నాయి కదా, ఆ రైతులు కష్టపడుతున్నాయి కదా మన ఇంటి దాకా ఆహార పదార్థాలు వస్తున్నాయి. మరి ప్రాణంతో సమానం. అవి తింటే మనం ఎట్లయితే ప్రాణం కాపాడుతుంటుందో ఆ ప్రాణం కాపాడేందుకు అక్కడ కష్టపడుతుంది రైతులు మరియు పశువులు. కాబట్టి వారిని గౌరవించటం అనేది చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి విధి. కాబట్టి మనకు తెలిసినటువంటి వ్యవసాయం చేసేటటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి చక్కగా వారిని గౌరవించటం, వారికి వస్త్రాలు సమర్పించటం, వారికి ఏవైనా ముఖ్యమైనటువంటి తీపి పదార్థాలు, వంట పదార్థాలు అందించడం అనేది చాలా చాలా మంచిది. అట్లాగే మనకు అన్నాన్ని అందచేయటంలో ఈ పశువులు కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. కాబట్టి ఈరోజు చక్కగా పశువులకు చక్కగా శుభ్రం చేసి వాటికి అనేక రకములైనటువంటి అలంకరణతో కూడినటువంటి వస్త్రాలను కప్పడం, అలంకరణ సంబంధమైనటువంటి వస్తువులను వాటికి ధారణ చేయటం, వారి యొక్క కాళ్లకు పసుపును రాసి చక్కగా కుంకుమతో చేయటం, గోపూజ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఈరోజు ఎవరైతే ఈ కనుమ పండుగ రోజున గోపూజ చేసుకుంటారో వారందరికీ అమోఘమైనటువంటి శుభాలు కలుగుతూ ఉంటాయి. మరి ప్రత్యక్షంగా కొంతమందికి గోవు దర్శనం చేసుకోవటం, గోవు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. అటువంటి వారు మీ ఇళ్లలోనే ఆ ఆవు బొమ్మను, గోవు బొమ్మను, ప్రతిమను ఇక్కడ ఏర్పాటు చేసుకొని వాటికి పూజ చేసుకోవటం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు పశు పూజను, రైతు పూజను మానకూడదు. అంతేకాకుండా ఈరోజు మినపపప్పుతో చేసినటువంటి పదార్థాలు మనం భుజించినట్లయితే శరీరం అంతా కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్య రహస్యాలు మనకు ప్రయోజనకరంగా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా దాన ధర్మాదులు చేయటం అనేది చాలా చాలా మంచిది. ఊర్లలో కనుక చూస్తే హరిదాసులు వస్తుంటారు. వారు ఎంతో శ్రావ్యంగా తన్మయత్వంతో వాళ్ళకు వచ్చినటువంటి పాటలను కూడా పాడుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలను, మనల్ని కూడా అలరిస్తూ ఉంటారు. కాబట్టి మన ఇంటికి వచ్చినటువంటి ఆ హరిదాసులను లేదా దానం కోసం వచ్చేటటువంటి వారిని ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు అవమానించకూడదు. లేదు అని ఒట్టి చేతులు పంపించకూడదు. మీకు ఎంత వీలైతే అంత వారికి దాన ధర్మాదులు చేయొచ్చు, ఆర్థికంగా సహాయం చేయవచ్చు, అట్లాగే వస్త్రదానం చేయవచ్చు, బియ్యం ఇవ్వచ్చు, కూరగాయలు ఇవ్వచ్చు, ఆహార పదార్థాలు ఇవ్వవచ్చు,
పెరుగును దానం చేయవచ్చు. ఇట్లా ఒకటేమిటి, మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు మన అవసరాలను చూసుకొని ఎదుటి వారికి దాన ధర్మాదులు చేయటం ద్వారా ఎన్నో రకములైనటువంటి పుణ్య ఫలాలను మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగను అందరూ కూడా దాన ధర్మాదులు చేయటం, వైజ్ఞానిక పరమైనటువంటి రహస్యాలతో కూడినటువంటి ఈ సంక్రాంతి పండుగను చక్కగా భక్తి శ్రద్ధలతో కుటుంబం అంతా కలిసి ఆచరించడం ద్వారా ఎన్నో రకములైనటువంటి అద్భుతమైనటువంటి శుభాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకు ఆలస్యం చేయటం మరి? కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగను భక్తిపూర్వకంగా కుటుంబ సభ్యులంతా కూడా సరదాగా మనం కలిసిమెలిసి సంక్రాంతి పండుగను ఆచరించుకుందాం. చక్కగా మనం చేయవలసినటువంటి విధి విధానాలను కూడా మర్చిపోకుండా ఆచరిద్దాం, దాన ధర్మాదులు చేద్దాం, పుణ్యబలాన్ని పొందుదాం. మరొక్కసారి మీ అందరికీ ఈ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలతో ఇంకొక కార్యక్రమంలో సంక్రాంతి పండుగకు మనం ఇప్పుడు ఏమేం చేయాలో తెలుసుకున్నాం, ఏమేమి చేయకూడదో అవన్నీ కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకో వీడియో ద్వారా. అంతవరకు సెలవు. స్వస్తి.